ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ సిహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. పి సత్యనారాయణ, ఎస్ఐ కె వెంకటేష్, మీడియా పత్రిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆమదాలవలస మున్సిపాలిటీ పరిసరాలలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి క్రియ విక్రయాలు చేస్తున్నట్టు 5గురిని అదుపులో తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుండి 2.5 కేజీలు గంజాయి స్వాధీనం చేసినట్లు తెలియజేశారు. గంజాయితో పట్టుబడ్డ 5గురును మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్టు చేసిన 5గురు నిందితులను ఆమదాలవలస సివిల్ జూనియర్ మెజిస్ట్రేట్ మణి ఎదుట హాజరుపరిచి 2.5 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగినది. ముద్దాయిలకు రిమాండ్కు పంపించారు. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా ఈ యొక్క గంజాయి సంబంధించిన చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతూ సిఐ గారు వారి సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ సాధువు గారితో పాటు ఆయన పేరు గీతాంబరం సాధువు గారు అంటారు. ఆయనతో పాటు ఈ పూజారి వెంకటరమణ, లోకేశ్వరరావు, రాజా శ్రీగారు, అలాగే కాళీప్రసాద్ ఇదంతా కూడా ఈ ఇతని దగ్గర గంజాయి తీసుకుని వాళ్ళు చిన్న చిన్న పొట్లాలుగా పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి కొంతమందికి అమ్మడం జరుగుతుంది. దీని మీద సుమారు 2.5 కేజీస్ దాకా గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయిని సీజ్ చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈ చిన్న చిన్న పొట్లాలుగా చేసి చాలామంది కన్జ్యూమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. సుమారు మనకి 6 దాకా ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తున్నాం. ఎవరైతే గంజాయి పీల్చడానికి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళందరికీ ఒక మంచి మనుషులుగా మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి మా ఎస్పీ గారు ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్ మీద నిన్నే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి చర్య తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం రీహాబిలిటేషన్ సెంటర్ పంపించారు. ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి ఈ గాంజాయి ఎక్కడి నుంచి వచ్చింది నేను దాని మీద విచారణ చేస్తే ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అతను కూడా ఈ కేసు ఇన్వాల్వ్ చేసి అతను చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మా ఎంపీలో ఒకటే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చట్టం కూడా చాలా కఠినమైనటువంటి చట్టం. మా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 100 days ప్లాన్లో ఈ గంజాయి నిర్మూలన చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు ఈ మధ్యన చూస్తుంటారు. కంటిన్యూగా మేము శ్రీకాకుళంలో కూడా 22 కేజీల దాకా గంజాయి పట్టుకున్నాం ఫస్ట్ టైం. అలాగే